అందాల రాక్షసి డైరెక్టర్కి కూడా డెబ్యూ ఫిలిం కదా? అవును, డైరెక్టర్కి డెబ్యూ. సో డెబ్యూగా ఇద్దరు డెబ్యూగా ఉన్నప్పుడు పరిచయం అంతే. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు హనుకి 1-2 పాటలు తప్ప అన్ని పాటలు నేనే రాశాను. ఓకే. సో రీసెంట్గా సీతారామం కూడా 5 పాటలు రాయడం జరిగింది. సో దట్ వాస్ మై షార్ట్లో నా జర్నీ. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ అండి. ఇంకొకటి ఏంటి అంటే డైరెక్టర్కి లిరిసిస్ట్కి మామూలుగా డిఓపికి డైరెక్టర్కి చాలా కోఆర్డినేషన్ ఉండాలి అంటారు. అలాగే లిరిసిస్ట్కి కూడా, ఎందుకంటే ఆయన భావాలన్నీ పదాల్లో పెట్టేది మీరే. అవును. మీ ఇద్దరి మధ్య ఎంత సింక్ ఉండాలి అంటే ఆయన కంటున్న కళనే మీరు కూడా కనాలి, ఇంకొక విధంగా చెప్పాలి అంటే. మీ ఇద్దరు సింక్ ఎలా ఉంటుంది? అసలు ఆ పదాలు ఎలా రాశారు సార్ అందాల రాక్షసులో? ఒక్కొక్క లైన్ వర్డ్స్ తీసుకుంటే ఆ క్యారెక్టర్స్ ని ఎంత ఎగ్జాక్ట్ గా డిస్క్రైబ్ చేస్తాయంటే. అవునండి. సో అంటే తనకి కూడా తెలుగు అంటే చాలా ఇష్టం. తెలుగు ఎక్కువ చదువుకోవడం వల్ల తెలుగు డైలాగ్స్ తను ప్రతి సినిమా తనే డైలాగ్స్ రాసుకుంటాం. దానివల్ల తనకి ఏంటంటే తెలుగు అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో తను కరెక్ట్ పదాల్లో పెట్టలేకపోవచ్చు, బట్ తనకి తెలుసు అక్కడ భావం ఏది రావాలో కరెక్ట్గా తెలుసు అనమాట. సో అది నా త్రూ, నేను నన్ను ఒక టూల్గా వాడుకొని చేయించుకున్నాడు అందాల రాక్షసి వరకు మాత్రం. ఫస్ట్ సాంగ్ రాసేటప్పుడు నాకు చాలా డిఫికల్ట్ అనిపించింది, పారిపోదాం అనుకున్నాను. ఏంటి ఈ డైరెక్టర్కి ఏది రాసినా ఇంకా ఏదో అంటున్నాడు అంటే, వన్స్ ఆ స్క్రీన్ మీద షూట్ చేసిన తర్వాత తెలిసింది. అంటే బ్యాక్ స్టోరీ గురించి, ఆ అమ్మాయి పడే స్ట్రగుల్ గురించి. ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు అనుకో, సూర్య క్యారెక్టర్ ఎందుకు అంత జాలీగా ఉంది, అతను పాడే పాటల్లో వెన్నంటే ఉంటున్నవన్నీ చిలిపి పదాలు, అక్కడక్కడ ఇంగ్లీష్ వాడుతూ పొమ్మంటే అంటే చేస్తాడు అని మధ్యలో డైలాగ్స్ రావడం. సో ఇలాంటివన్నీ జాలీగా ఉంటుంది. సో అమ్మాయి పాడినప్పుడు నేను నిన్ను చేరవచ్చేలా అని ఒక సాంగ్ ఉంటుంది. సో దాంట్లో కూడా చాలా ప్రయోగాలు చేసాం ఆ సాంగ్లో కూడా. ఆ సాంగ్ అయిపోగానే అమ్మాయికి యాక్సిడెంట్ అవుతుంది. సో అలా ప్రతి పాటకి ఏదో ఒక అంటే ఇంపార్టెన్స్, అంటే ముందు లీడ్ సీన్ కానీ తర్వాత కానీ ఏదో ఒక ఇంపార్టెన్స్ ఉండింది కథలో. సో అందుకే తను అంత పర్టికులర్గా నాకు ఇలా వద్దు, ఇలాగే కావాలి. కట్ చేస్తే సాంగ్స్ హను డైరెక్షన్లో ఎప్పుడు చేయలేదన్నమాట. తను డ్రీమ్ సాంగ్స్ అలా ఏమి ఉండవు అన్నట్టు, కథతో పాటే ఉంటాయి. సో అందుకే మా ఇద్దరు కాంబినేషన్లో పడిపడి లేచే మనసు, సీతారామం, కృష్ణగాడి వీర ప్రేమ గాథ, ఇవన్నీ మ్యూజికల్ హిట్స్ ఎందుకయ్యాయంటే మెయిన్ రీజన్ అదే అనమాట. మేము ఎక్కడ బాగుంటుందనో పదం వాడడం, లేదంటే క్యాచీగా ఉంటుందనో అందరూ వాడుతున్నారని ఎప్పుడు ఏ రోజు వాడలేదు. అవును. బట్ మీ అనుకొని చేయకపోయినా మీ వర్క్ రిజల్ట్ మాత్రం అంతా అదే, అందరికి ఎప్పుడు గుర్తుండిపోయేది అదే. అంటే రాసిన తర్వాత గుర్తుండిపోతాయి, బట్ ఎక్కువ ఏది ట్రెండ్ నడుస్తుంది అని చెప్పి ఆ ట్రెండ్లో ఎప్పుడు వెళ్ళలేదు. సో కథకి ఏది అవసరమో, సినిమాకి ఏది అవసరం అదే చేసాం అనమాట. సో అందుకే ఇప్పటికీ ప్రతి మూవీలో ప్రతి సాంగ్ అలా నిలిచిపోయింది.